రజ్జక వాలంటరీ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. స్థానిక రజ్జకపేటలోని ఆర్వీఎస్ కార్యాలయం వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమంలో రజ్జక వాలంటరీ సర్వీస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న రజక విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా డిఆర్డీఏ ప్రాజెక్టు జిల్లా అసిస్టెంట్ మేనేజర్ పులిగడ్డ నారాయణరావు పాల్గొన్నారు. ఫ్యాకల్టీలుగా అవనిగడ్డ వెంకటరెడ్డయ్య, నాగేశ్వరరావు, పోతార్లంక శివనాగలక్ష్మి పాల్గొన్నారు. 80 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని కోరారు. సమావేశంలో సంస్థ లీగల్ అడ్వైజరీ కొండవీటి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు వీర్లపాటి మురళీకృష్ణ, అధ్యక్షులు పోతార్లంక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పేటేటి శ్రీనివాసరావు, మునిపల్లి వంశీ, పెద్దలంక వెంకటేశ్వర్లు, నాంచారయ్య, సూరిబాబు, శివనాగేశ్వరరావు, పోతార్లంక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి ప్రేరణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ ప్రేరణ తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం 10వ తరగతిలో ఎక్కువ శాతం మార్కులు ఎలా తెచ్చుకోవాలనేటటువంటి అంశం మీద మా విద్యార్థులందరికీ కూడా సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయుల చేత మంచి శిక్షణ ఇప్పించడం జరిగింది. మరి వారు రాబోయేటటువంటి 10వ తరగతి పరీక్షల్లో ఏ విధంగా పరీక్ష రాయాలనే మెలకువలు నేర్పి వాళ్ళకి మంచి ప్రేరణ ఇవ్వటం జరిగింది. సో ఇదే విధంగా ఇది కాకుండా ఇంకా ఆర్వైఎస్ రజక విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వటము, అదేవిధంగా మరి వేసవి కాలంలో రకరకాలైనటువంటి మరి సలివేంద్రాలు ఇలాంటివి ఏర్పాటు చేయడం ద్వారా కూడా తెనాలి పట్టణంలో మరి మంచి సర్వీస్ ఇస్తున్నందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఇవి వాళ్ళ కెరియర్ గైడెన్స్, ఎగ్జాము ఎలా అపీర్ అవ్వాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అనే ఇష్యూ గురించి ఈ రజక కమ్యూనిటీలో ఉన్న విద్యార్థులకు మంచి గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా ఉపయోగకరమైంది.